కవి ఎంత బాధతో కవిత్వాలు రాశాడు. పాలస్తీనాలో ఎక్కడో హాస్పిటల్లో బాంబులు వేస్తే పసిపిల్లలు చనిపోతే అవన్నీ ఇక్కడ అక్షరీకరిస్తే ఆ భావాన్ని ఎటువంటి సందర్భంలోనూ చెడిపోకుండా పుస్తకంలో ఆంగ్లంలోకి తీసుకురావడం మామూలు విషయం కాదు, అంత ఆశామాషి విషయం కాదు. బహుశా చౌసా కవి గారికి 11 పుస్తకాల్లో నేను అనుకున్నా. 11 పుస్తకాలు ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపామంటే అదృష్టం ఏమంటే మా ఇంగ్లీష్ టీచర్కి నాకు స్కూల్లో ఒకేసారి లీజర్ ఉంటుంది. మేము వెంటనే స్కూల్లో సిస్టమ్ ఆన్ చేసుకోవడం, సిస్టమ్ ఆన్ చేసుకుని అక్షరం అక్షరం వెతకడం, అక్షరం అక్షరం దాన్ని సరిచేసే ప్రయత్నాలు చేయడం. అందులో కొంత ఇప్పటికి కూడా 100% నాణ్యతగా తీసుకొచ్చినామని అనుకోవడం లేదు. నేను ఒక 70-80% తీసుకుని వచ్చినామే. ఇందాక ఇనతుల్లా గారు అన్నారు, నేను చాలా ఓపెన్గా మాట్లాడగలను, ఇంకా నాణ్యతగా రావాల్సిందేమో అనేది, ఆంగ్లంలో ఇంకా కొద్దిగా స్ట్రెంత్ కావాల్సిందే, మీరు ఇంకా కొద్దిగా ప్రయత్నం ప్రయత్నం చేసి ఇంకో సంవత్సరం అయితే సార్ అని చెప్పారు.